సిద్దిపేట జిల్లా జనగామ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మండలంలో నరేగా పథకం కింద మొదటి కార్యక్రమం మొదలుపెట్టినట్లు ఎమ్మెల్యే తెలిపారు. చర్యాల మండలం దానపల్లి గ్రామంలో ఈజీఎస్ నిధులతో గ్రామ పంచాయతీ భవనం, గ్రంథాలయం, సిసి రోడ్లు సుమారు 40 లక్షల రూపాయల పనులకు శంకుస్థాపన చేసినట్లు వెల్లడించారు. దానంపల్లిలో ఇది మనకు జనగామ నియోజకవర్గానికి నెంబర్ 1 గ్రామం. యాక్చువల్ ఇక్కడి నుంచి మనం మొదలు పెడుతుంటాం. చాలా ఈ గ్రామాల్లో మొత్తం కూడా నేను వచ్చినప్పుడు మొత్తం మట్టి దుబ్బనే ఉండేది. అంటే రోడ్లన్నీ కూడా మొత్తం ఉన్నది. ఆ రోడ్ల గురించి కూడా మీరు మాట్లాడే నర్మేట రోడ్డు కూడా కావాలని చెప్పేసి అందరూ దాని గురించి కూడా ప్రయత్నం చేస్తున్నాం. దానికంటే ముందు ఒక సీసీ రోడ్డు, అదేవిధంగా ఇవాటి వరకు ఏంటంటే గ్రామ పంచాయతీ బిల్డింగ్ లేదు కాబట్టి గ్రామ పంచాయతీ బిల్డింగ్లో 20 లక్షలు పెట్టి అలా గ్రామ పంచాయతీకి మనం శంకుస్థాపన చేసుకున్నాం. ఇక్కడున్న యువకులు వాళ్ళందరూ కూడా చదువుకున్న వాళ్ళందరూ కోరిక మేరకు లైబ్రరీ బిల్డింగ్ కావాలంటే దానికోసం కూడా ఇవాళ మనం చేసుకుంటున్నాం. దాంతోపాటు సీసీ రోడ్డు దరిదాపుగా ఇవాళ 44 లక్షల విలువ కలిగిన పనులను ఇవాళ మనం ప్రారంభోత్సవం చేసుకున్నాం. ఈ తొందరగా కంప్లీట్ చేయాలని చెప్పేసి అధికారులను కోరుతున్నా. మీరు కూడా గ్రామస్తులు కూడా వాళ్ళందరినీ ఎంతవరకు ఉందో చెప్తే నేను కూడా ఒకవేళ లేట్ అవుతుందని చెప్పేసి అంటే నాకు ఇన్ఫామ్ చేసినట్లయితే వెంటనే వారితో మాట్లాడి తొందరగా దాన్ని మన యొక్క అనుభవంలోకి వచ్చేటట్టు మనం చేసుకుందాం.